యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మధురమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములుగా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ఆర్థిక సహకారం ఇస్తున్న కుటుంబం శేషం ప్రభాకర్ శాంతి గార్ల కుమార్తె మార్తా మెర్లిన్ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు శేషం శాంతి ప్రభాకర్ గారు మరియు కుటుంబ సభ్యులు సహకారం ఇస్తున్న వారు బొర్రంపాలెం అడ్డరోడ్డు నివాసులు అయిన నిడుమోలు చిరంజీవి రూతు గారు మరియు వీరి కుటుంబ సభ్యులు జోసెఫ్ రాజు గారు, పూర్ణ, గాంధీ, మార్షల్, మహోన్నత్. మార్తా మెర్లిన్ను దేవుడు దీవించినట్లు ప్రార్థించండి. బొర్రంపాలెం అడ్డరోడ్డు నివాసి రూతు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం వినటానికి మా ప్రియ ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. సహకారం ఇచ్చినటువంటి రూతు గారిని, వారి కుటుంబ సభ్యులను దీవించండి. మార్తా మెర్లిన్ను ఈ నూతన సంవత్సరపు దీవెనల చేత నింపండి. ఈ రాత్రి కాలం మీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మేలు కల్పండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విలాప వాక్యముల గ్రంథము మీ కనుల ఎదుట ఉంచుకోండి. మొదటి అధ్యాయం. విలాప వాక్యములు ఇర్మియా భక్తుడు వ్రాసినటువంటి విలపించుచున్న గీతాలు. 5 గీతాల సమాహారం. ఈ విలాప వాక్యాలలో ప్రాముఖ్యంగా ఇర్మియా ఇశ్రాయేలు దేశం కూలిపోవటం, యూదా జనాంగం చెరపట్టబడటం, సియోను దేవుని మందిరం నేలమట్టం చేయబడటం, వీటి వెంబడి పరిస్థితులను గూర్చి దుఃఖిస్తున్నాడు. యూదావారి యొక్క పాపం వారి జీవితాల్లో ఎట్లాంటి పరిస్థితులను తెచ్చిందో ఇర్మియా క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో యెరూషలేము దేవాలయం పడగొట్టబడిన తరువాత వ్రాస్తున్నటువంటి ఈ కన్నీటి గీత ఆలాపన. మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిది ఆయను. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించనిది అయిపోయెను. ఈ మొదటి వచనంలో ఇర్మియా కన్నీటి మయముగా తలస్తూ చెబుతున్నది ఏమిటి? యెరూషలేము పట్టణం చాలా గొప్ప పట్టణం. దావీదు దానిని 40 సంవత్సరాలు పరిపాలించాడు. దావీదు అనంతరం సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించాడు. సొలొమోను అనంతరం 39 మంది రాజులు 400 సంవత్సరాల పైగా పరిపాలించారు. విస్తారమైనటువంటి అభివృద్ధి చెందినటువంటిదిగా ఆ పట్టణం ఉంది. దాని యందున్న ప్రజలు దీవించబడిన వారుగా జీవించారు ఒక కాలంలో. అలాంటి జనభరితమైన పట్టణం, పేరుగాంచిన పట్టణం, అన్యజనులలో గొప్పదైన పట్టణం ఏకాకి అయి దుఃఖాక్రాంతం ఎందుకయ్యింది? సంస్థానాలలో రాజకుమార్తె వంటి ఈ పట్టణం పన్ను చెల్లించినదిగా ఎట్లు మారిపోయింది? 2 ప్రశ్నలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మనం ప్రశ్నకు జవాబు ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి.
ఎవరైనా మిమ్మల్ని పిలిచి మీ పేరేమిటి అని అంటే మీరు జవాబు చెప్పాలి, నా పేరు ఫలానా అని. చెప్పకుండా ముందుకెళ్ళటానికి లేదు. ఇర్మియా ఎవరని అడుగుతున్న ప్రశ్నలు ఇవి. ఇర్మియా తనలో తాను కన్నీరుతో ఈ రెండు ప్రశ్నలను తన ఎదుటే తాను ఉంచుతున్నాడు. తనకు జవాబు తెలుసు, ఇర్మియాకు జవాబు తెలుసు. ఎందుకు ఈ పట్టణాలు ఇట్లా అయ్యాయో ఇర్మియా ప్రవచించినటువంటి వాడు గనుక అతనికి తెలుసు. అవిధేయత, దేవుని వాక్యమునకు అవిధేయత చూపినటువంటి వారు ఏకాకి అయి దుఃఖాక్రాంతులవుతారు. చూడండి, బైబిల్ గ్రంథం అంతా కూడా చెబుతున్న సత్యం ఏంటంటే, ఎవరు పాపము చేస్తారో వారు ఒంటరి వారవుతారు. జాగ్రత్తగా వింటున్నారా? ఎవరు పాపం చేస్తారో వారు ఒంటరి వారవుతారు. ఓకే, లోకంలో ఇంకొక విధమైనటువంటి నానుడి కూడా ఉంది. ఎవరు సత్యం చెబుతారో వారు కూడా ఒంటరి వారు కావాల్సి వస్తుందని. అయితే ఇక్కడ ఒక భేదం ఉంది. పాపము చేసిన వాడు ఒంటరి అయినప్పుడు, పాపము చేసిన వాడు ఒంటరి అయినప్పుడు, మరియు సత్యము చెప్పిన వాడు ఒంటరి అయినప్పుడు ఉన్నదానికి తేడా ఉంది. గ్రహిస్తున్నారా నేను చెప్తున్న మాట? పాపము చేస్తున్న వాడు ఒంటరి అయినప్పుడు అతడు దేవునితో కూడా సహవాసం లేనివాడుగా వెళ్ళిపోతాడు. కానీ సత్యము నమ్మినటువంటి వాడు, సత్యము చెప్పిన వాడు ఒంటరైనప్పుడు మనుషులే విడుస్తారు, దేవుడు విడువడు. అది తేడా. దేవుడు తోడుగా ఉండి ఒంటరి అయినటువంటి వాడు ఏకాకి కాడు. కానీ దేవుని విడిచి, దేవుని వాక్యమును విడిచి పాపము చేసిన వాడు సమాజంలో ఒంటరి వాడైపోతాడు. కానీ విచిత్రం ఏంటో తెలిసిన, మనుషులు ఎందుకు పాపం చేస్తారు? మనుషులు తమ కొరకు, ఇతరుల కొరకు అనేక పాపాల్లో కూరుకుపోతుంటారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి సహాయం చేయటానికి లంచం తీసుకున్నాడు అనుకోండి, లేకపోతే ఒక దొంగతనం చేశాడు. వారిద్దరూ పట్టుబడినప్పుడు, వింటున్నారా నా మాట? వారిద్దరూ పట్టుబడినప్పుడు, లేదా లంచగొండి పట్టుబడినప్పుడు, దొంగ పట్టుబడినప్పుడు, ఏమండి నేను ఈయన కోసమే ఈ దొంగతనం చేశాను, లేకపోతే ఇదిగో ఈ నా స్నేహితుడు, ఇతని కొరకు నేను ఈ లంచం తీసుకున్నాను అంటే ఆ వ్యక్తి ఒప్పుకుంటాడా? అవునండి, నా కోసం లంచం తీసుకున్నాడు, నన్ను శిక్షించండి అని వస్తాడా? రాడు. ఏకాకిగా నిలిచిపోవలసిందే ఒక పాపి. గ్రహిస్తున్నారా? నా కోసమే ఇతడు లంచం తీసుకున్నాడు, ఆ డబ్బు నాకే ఇచ్చాడని ఎవరు తమ మీద పాపాన్ని మోపుకోరు. కాబట్టి పాపం చేసిన వాడు ఒంటరి అయిపోతాడు. ఈ మాటలు ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే, జనభరితమైన పట్టణం ఏకాకి ఎందుకు అయ్యింది మనం అర్థం చేసుకోవటానికి. బైబిల్ గ్రంథం ఆదికాండము గ్రంథంలో మానవుని యొక్క ఆవిర్భావం గురించి, దేవుడు అతనికి ఇచ్చినటువంటి అద్భుతమైన కృపను గురించి ఒకటి రెండు మాటలు నేను జ్ఞాపకం చేయాలి. దేవుడైన యెహోవా ఆదామును నేల మంటి నుండి నిర్మించి అతని ప్రక్కటెముక నుండి హవ్వను నిర్మాణం చేసి వారిని ఏదెను వనాన ఉంచి అనేకమైనటువంటి ఫలవృక్షాలు కలిగినటువంటి తోటలు ఆనందించేట్లుగా చేసి సమస్త సృష్టిపై అధికారాన్ని ఇచ్చాడు. అటువంటి సమయంలో ఏదెను వనమున పాపము చేయక పూర్వం ఆదాము దేవునితో సంబంధం, సహవాసం, సృష్టితో అధికారిగా సంబంధం, సహవాసం, హవ్వతో సామాజికంగా సంబంధం, సహవాసం కలిగి ఆనందంగా జీవించాడు. పాపము చేసిన తరువాత ఆదాము తనంతట తాను
దేవునికి దూరం అయ్యాడు. దేవుడు ఆదాముకు దూరం కాలేదు. దేవుడు ఆదామును ప్రేమించి దగ్గరకు వస్తూనే ఉన్నాడు. ఆదాము పారిపోతున్నాడు. కనుక ఆదాము పాపము చేసిన తరువాత ఆదామే దేవునికి దూరం అయ్యాడు. ఆదామే తనంతట తాను హవ్వను దూరం చేసుకున్నాడు. తన నోటి మాట చేత దేవుని ఎదుట ఆమెను దోషిగా నిలబెట్టాడు. సృష్టి మీద ఉన్న అధికారం దేవుడే అతనికి తీసేశాడు. ఒంటరి వాడయ్యాడు. గ్రహిస్తున్నారా? ఆదాము ప్రక్కన భార్య హవ్వ ఉంది, కానీ ఆదాము అంతరంగాన అతను ఒంటరి వాడే. అమ్మో, ఈమె నమ్మవచ్చా? ఈమె కదా పండ్లు ఇచ్చింది, తిన్నాను, ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. నమ్మలేడు. హవ్వ ప్రక్కన ఆదాము ఉన్న ఆమె ఒంటరి. ఎందుకని? ఆదామును నమ్మలేదు. కనుక ఈనాడు లోకములో పుట్టిన ప్రతి మానవుడు కుటుంబం అంతా ఉన్నప్పటికీ కూడా తన అంతరంగాన ఉన్నటువంటి పాప స్వభావాన్ని బట్టి, అతని జీవితాన ఉన్నటువంటి పాప క్రియలను బట్టి అతను ఒంటరిగానే ఉంటాడు. ఈనాడు పెద్ద పెద్ద కుటుంబాలు సంఖ్యాపరంగా, ఆర్థిక పరంగా కాదు నేను మాట్లాడుతాను, సంఖ్యాపరంగా తల్లి, తండ్రి, అన్న, దమ్ములు, బిడ్డలు, భార్య అంతా ఉండి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఎందుకు చేసుకుంటున్నాడు? నేను ఒంటరిని అనే భావం. నేనేం చెయ్యలేను, నేను ఒంటరిని. ఈ భావం ఎందుకు వచ్చింది అతనిలో? నేను ఒంటరిని అనే భావం అతని అందున్న పాపం. కనుక ఒక వ్యక్తి యొక్క జీవితంలో పాపము వలన కలిగిన శూన్యం ఒక్క దేవుని చేతనే అది సంపూర్తి చేయబడుతుంది, సమకూర్చబడుతుంది. ఆ శూన్యం తొలగించబడుతుంది. దోషభరితమైనటువంటి పట్టణంగా, ఏకాకి అయినటువంటి పట్టణంగా, దుఃఖాక్రాంతమైన పట్టణంగా, జనభరితమైన పట్టణం ఎందుకు ఏకాకిగా మారింది? బికాజ్ ఆఫ్ ఇట్స్ ఓన్ సిన్. దాని యొక్క వ్యక్తిగత పాపం దానిని ఏకాకిని చేసింది. సోదరుడా, సోదరి, నెబుకద్రెజరు బబులోను సామ్రాజ్యాధినేత. అతడు యెరూషలేముపై దండెత్తి వచ్చినప్పుడు అందు ఉన్న రాజైన సిద్కియాను, అతని కుమారులను, ఆ దేశ ప్రజలందరినీ తన చెరలోకి తీసుకుంటున్నప్పుడు సిద్కియా కనుల ఎదుట కుమారులను చంపాడు. గర్భిణీ స్త్రీల యొక్క గర్భాలను చీల్చేశాడు. యవనులను కూల్చాడు. తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ చంపేశాడు. ఎంతోమందిని చంపగా 4600 మందిని చెరకు తీసుకుపోగా అసంఖ్యాకమైన నేరసిల్లినటువంటి వారు యెరూషలేములో మిగల్చబడ్డారండి. గ్రహిస్తున్నారా? ఎంతమంది ప్రజలున్నారు యెరూషలేములో? ఇతడు దండెత్తి వచ్చినప్పుడు, నెబుకద్రెజరు దండెత్తి వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారో రాయలేదు, కానీ చాలామంది చనిపోయారు. నేరసిల్లిన వారు విడిచిపెట్టబడ్డారు. 4600 మంది చెరలో కొనుక్కోబడ్డారు. బలాఢ్యులైన వారిని, ప్రయోజనం ఉన్న వారిని ఎత్తుకుపోయాడు. వారిలో షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు లాంటి దైవ బిడ్డలు కూడా వెళ్ళారు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, జనభరితం కానీ ఒంటరితనమే. నీవు పాపములో ఉన్నావా? నిన్ను నీ పాపము నుంచి రక్షించేవారెవరు? నీ పాప ఫలితంగా నీవు ఏకాకివి అని నీవు మదన పడుతున్నావా? ప్రభువు నీకు అవకాశం ఇచ్చాడు. నిన్ను మరలా జనభరితంగా చేయగలిగిన వాడు, నిన్ను ఒంటరి స్థితి నుంచి అండగా నిలిచి మరలా తిరిగి ఉనికిలోకి తేగలిగినటువంటి వాడు, నీ దుఃఖమయమైనటువంటి హృదయాన్ని సంతోషభరితంగా, ఉల్లాసభరితంగా మార్చగలిగినటువంటి వాడున్నాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఆయన యేసుక్రీస్తుని సాక్ష్యం చెబుతోంది. అది విధవరాలి వంటిది ఆయను. విధవరాలు అంటే భర్త చనిపోయాడు అని. భర్త లేకపోవటం, భర్త సజీవంగా లేకపోవటం,
మరి ఇక్కడ యూదావారికి భర్త అయిన వాడు దేవుడు కదూ, దేవుడు వారిని ఏం విడిచిపెట్టి వెళ్ళిపోయినాడా? 70 సంవత్సరాల చెరకు అప్పగిస్తున్నాడు. భర్త లేని స్థితిలో జీవిస్తున్నట్లుగా ఒక మహిళ తన భర్త మిలిటరీ ఆఫీసర్ యుద్ధానికి వెళ్ళాడు, ఏమైపోయాడో తెలియదు. ఆమెకేం ఇన్ఫర్మేషన్ లేదు, చనిపోయినట్లుగా లేదు, బతుకున్నట్టుగా కూడా లేదు. ఆమె జీవిస్తూనే ఉంది, కానీ ఆమె ఎటువంటి జీవితం? భర్త లేనటువంటి జీవితం. ఎక్కడున్నాడు, వస్తాడు, రాడు, ఏమిటో ఎరుగని స్థితి. ఒక విధవరాలు ఎట్లా చనిపోయినటువంటి భర్తను బట్టి విధవరాలు ఏ విధంగా ఉందో ఆ విధంగా విధవరాలాయను అనలేదండి ఇక్కడ. వింటున్నారా మీరు? విధవరాలు ఆయను అంటే భర్త చచ్చిపోయినట్టు. విధవరాలి వంటిది ఆయను. గ్రహిస్తున్నారా? విధవరాలి వంటిది ఆయను. సోదరుడా, సోదరి, ఇది చాలా ప్రత్యేకమైన మాట. విధవరాలి వంటిది, విధవరాలు కాదు. అంటే ఒక విధవరాలు ఏ విధంగా ఒంటరితనం, భర్త లేని స్థితిలో తాను దిగులుగా జీవిస్తుందో అట్లా ఉంది ఆమె పరిస్థితి. యెరూషలేము పరిస్థితి అలా ఉంది. సంస్థానాలలో అన్యజనులలో ఘనతకెక్కి రాజకుమార్తె వలె ఉన్నటువంటిదట. యెరూషలేము పట్టణం ఘనతకెక్కినది అన్నాడు. ఎందుకంటే దాని యందు ఉన్నటువంటి సమస్త వైభవం అతి గొప్పది. దానిని పరిపాలించిన సొలొమోను రాజు అతని యొక్క ఆహారపు బల్ల వర్ణిస్తేనే ఆశ్చర్యం. కొన్ని వందల మంది భుజించే స్థితి కలిగిన ఆహార పదార్థాలు వడ్డించబడేవి ప్రతిదినం. ఆ దినాల్లో బంగారం లెక్కించారంతే, వెండి, ఇత్తడి అవి లెక్క పెట్టలేదు. ఇత్తడి అసలు కౌంట్ చేయలేదు, అవతల బారేశారు. ఇసుక ఎట్లాగో మట్టి ఎట్లాగో అట్లా ఉంది ఆ కాలంలో. అంత ధనభరితమైనటువంటిగా, ధనిక దేశంగా, ఆఖరికి విశ్వవ్యాప్తంగా అతని యొక్క ప్రసిద్ధి చెందిన నామాన్ని బట్టి సేబా దేశపు రాణి సైతం వచ్చింది. చూస్తున్నారా? అటువంటి రాజకుమార్తె వంటి పట్టణం. అనేక మంది కన్యకలు ఉండవచ్చు పట్టణంలో, కానీ రాజకుమార్తె వేరు. రాజకుమార్తె యొక్క అలంకరణ, ఆమె టీవీ, ఆమె అంతఃపుర నివాసం కాస్ట్లీ. అర్థమవుతుందా? అలంకరణ చాలా ఖరీదైనటువంటి అలంకరణ. కనుక రాజపుత్రిక సాధారణ కన్యక. ఎంత వ్యత్యాసమో మిగిలిన దేశాలకు ఈ యెరూషలేము దేశానికి అంతటి వ్యత్యాసం. మరి అటువంటిది ఎట్లు పన్ను చెల్లించనదైపోయింది? ఇది ప్రశ్న. ఇటువంటి ఔన్నత్యం కలిగినటువంటిది, ఇటువంటి బల సంపత్తి కలిగినది, ఇటువంటి ధన సంపత్తి కలిగినది ఎందుకు బ్రతుకు తెరువు కొరకు బ్రతకనిస్తున్నందుకు పన్ను చెల్లిస్తోంది? బికాస్ ఆఫ్ ద సిన్ ఆఫ్ ఇట్స్ ఓన్ కంట్రీ. దాని ప్రజల పాపమును బట్టి ఆ దేశం పన్ను చెల్లించేదిగా మారిపోయింది. సోదరుడా, సోదరి, ఈ రాత్రి కాలం ఆదాము పాపము చేసి ఒంటరి అయినప్పుడు తాను పోగొట్టుకున్నటువంటి సౌభాగ్యం, తాను పోగొట్టుకున్నటువంటి దివ్యమైన అనుభవం, దానిని బట్టి అతడు అపవాదికి అమ్మబడిన వాడిగా అయిపోయాడు. అపవాదికి తాను అప్పగించుకున్న వాడిగా అయిపోయాడు. అతని నాయకత్వం కిందకు వచ్చేసాడు. విడుదల లేని వాడిగా బతికాడు, దాస్యంలో బతికాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చెప్పాడు, మరణ దాస్యానికి లోబడిన వాడని. కనుక దాస్యంలో బతికాడండి. ఎంత విచారకరం! ఆ దాస్యం నుండి తొలగించటానికి, మరణ దాస్యము నుండి, మరణ భయము నుండి, అపవాది నుండి
తప్పించటానికి, తొలగించటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్లుగా ఈ యెరూషలేమును విడిపించటానికి దేవుడు తప్ప మరొకరు లేరని ఇర్మియా కన్నీరు కారుస్తున్నాడు. 2వ వచనం, రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది, దాని విటుకాండ్రందరిలో దానిని ఓదార్చువాడు ఒక్కడును లేడు, దాని చెలికాండ్రందరూ దాన్ని మోసపుచ్చిరి, వారు దానికి శత్రువులు అయిరి. చూస్తున్నారా, పట్టణం గురించి మాట్లాడుతూ ఒక స్త్రీతో పోల్చి మాట్లాడుతున్నాడు. ఈ స్త్రీతో పోల్చి మాట్లాడినప్పుడు ఒక అసభ్యకరమైన పదంగా విటుకాండ్రు అనే పదం రాశాడు. చెలుకాండ్రు అంటే బాగానే ఉంది, స్నేహితురాండ్రు అని. మరి విటుకాండ్రు అంటే, విటుకాండ్రు అని ఎవరిని అంటారు? ఇంగ్లీష్ బైబిల్లో లవర్స్ అని రాసింది, కానీ విటుకాండ్రు అన్నప్పుడు ఇంకా డీపెస్ట్ మీనింగ్. ఒక వేశ్యకు డబ్బిచ్చి ఆమెతో పోయేవారిని విటుకాండ్రు అంటారు. ఎందుకు ఏకాకి ఆయను అన్న తరువాత ఆమెకు విటుకాండ్రు ఉన్నారు అని చెప్పినప్పుడే మనకు అర్థమవుతోంది. విధవరాలి వంటిది ఆయను అంటే అర్థమవుతోంది, భర్త వదిలేశాడు, విటుకాండ్రు వచ్చారు. విటుకాండ్రు వచ్చారు గనుక భర్త వదిలేశాడు. అది విషయం. ఎవరైనా ఒక స్త్రీ వేరొక పురుషునితో ఉంటుంటే ఆమె భర్త ఆమెతో ఉండగలుగుతాడా? ఉండడు కదా. అంటే దేవుడు ఏర్పరచుకున్న పట్టణము దేవుని విడిచి అన్య దేవతలను చేర్చుకున్నందున దేవుడు శిక్షార్థమై బబులోనుకు అప్పగించటమే దీని యొక్క అంతరంగ అర్థం. కనుక దేవుడు విడిచిపెట్టాడు. కారణం ఏమిటి? వీరు దేవుని విడిచిపెట్టి విటకాండ్రను అనగా ఐగుప్తును, మోయాబును, వాటి యందున్న అన్య దేవతలను వారు ఆశ్రయించారు. కానీ వారు నెబుకద్రెజరు వచ్చినప్పుడు సహాయం చెయ్యలేకపోయారు. చూడండి, మన శత్రువు ఎంత బలవంతుడైనా మన బలాన్ని బట్టి అంచనా వేసుకుంటాం. మన శత్రువు 10 మంది వస్తే మన ఊర్లో మన వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు కనుక మనం సేఫ్ సైడ్ అనుకుంటాం. కానీ 100 మంది మోసం చేస్తే మనం పట్టుబడిపోతామని ఎప్పుడైనా ఆలోచిస్తావా? చెలికాండ్రు, విటుకాండ్రు, యెరూషలేము నమ్ముకున్నటువంటి దేవతలు, యూదావారు నమ్ముకున్నటువంటి విగ్రహారాధన పర దేవతలు వారిని రక్షించలేకపోయాయి. సోదరుడా, సోదరి, పాపము నుంచి నిన్ను విమోచించటానికి దేవుడు తప్ప వేరొకరు ఏమీ చేయలేరు. నీవు దేవునిగా ఏర్పరచుకున్నటువంటి ఎవరైనాను నిన్ను పాపము నుంచి విమోచించలేరు. అందుకే రాత్రంతా ఆమె యొక్క చెంపలపై కన్నీరు గారుతోంది. ఆమె బహుగా ఏడుస్తోంది. ఎవరినైతే ఆమె ఆశ్రయించిందో, ఎవరికైతే తన్ను తాను అప్పగించుకుందో వారు ఇప్పుడు ఆమెకు శత్రువులైపోయారు. కలిసి పాపం చేసిన వారు శత్రువులయ్యారు. అవును, కలిసి పాపం చేసిన వారు పట్టుబడితే ఒకరికొకరు శత్రువులు అవుతారు. ఇది సత్యం. ఇద్దరు కలిసి దొంగతనం చేస్తే ఒక్కసారి దొరికిపోతే వాళ్ళు ఒకరికొకరు శత్రువులు అయిపోతారు. అర్థమవుతుంది? ఇద్దరు కలిసి వ్యభిచారం చేసి దొరికిపోయినప్పుడు ఒకరికొకరు శత్రువులు అయిపోతారు. సోదరుడా, సోదరి, 2 వచనాలు మనం ధ్యానం చేశాం. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహకారం అందించినటువంటి వారు బొర్రంపాలెం అడ్డరోడ్డు వాస్తవ్యులు శ్రీమతి రూతు గారు, నిడుమూలు చిరంజీవి గారు, శేషం శాంతి ప్రభాకర్ గారుల కుమార్తె మార్తా మెర్లిన్ పుట్టినరోజు సందర్భంగా సమర్పిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు జోసెఫ్ రాజు గారు, పూర్ణ, గాంధీ, మార్షల్, మహోన్నత్ గారు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని దేవుడు దీవించినట్లు ప్రార్థించమని మనవి చేస్తున్నాను.
యేసే పరిష్కారం కొరకు ప్రార్థించండి, ఇందులో భాగస్థులవ్వండి. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములుగా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన 24 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకుని మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. మేము కూడా పాపము చేసి ఒంటరి వారమైనప్పుడు నీ కుమారుడైన యేసుక్రీస్తుడు మా నిమిత్తం ఈ లోకానికి పంపి మాకు ప్రత్యామ్నాయంగా శిలువపై తన ప్రాణమిచ్చుట ద్వారా మమ్మును నీతో సమాధానపరుచుకుని మేము ఒంటరి వారం కామని దేవుని పిల్లలమని రుజువు చేసినందుకు మీకు స్తోత్రాలు. యెరూషలేము మిమ్మల్ని విడిచిన 70 సంవత్సరాల అనంతరం మీరు యెరూషలేమును మరలా స్వీకరించి ఆదరించిన రీతిని మా ప్రేక్షకులు అర్థం చేసుకొని రక్షించబట్టుకు సహాయం చేయమని యేసయ్య ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకందరికీ యేసే పరిష్కారం కొనసాగునట్లును తోడై ఉండును గాక, ఆమేన్.